వేవింగ్ చేస్తామని, అది తప్పకుండా వేవింగ్ చేస్తాం. ఒక నిమిషం అండి. రెండోది, కృష్ణాజ్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఆశా గారు గుడ్ మార్నింగ్. ప్యానల్ మెంబర్స్ అందరికి నమస్కారం సార్. ఒకటి రిజిస్ట్రేషన్ సంబంధించి లేదు, మేము పెంచడం లేదు, క్రమబద్ధీకరణ చేస్తున్నాం, హేతుబద్ధంగా ముందుకెళ్తున్నాం అంటున్నారు. అంటే ఎక్కువ తక్కువలు ఉన్నాయి, గత ప్రభుత్వంలో ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ చేస్తున్నారు కదా, దాన్ని లెవెల్ చేస్తున్నామా అంతటా ఒకే విధంగా ఉండే విధంగా అంటున్నారు. అదొకటి క్లారిటీ ఇవ్వండి. ఇక ఇంటి స్థలానికి సంబంధించి గతంలో ప్రచారాల్లో కావచ్చు, అధికారానికి ముందు చెప్పినటువంటి విషయాలు, ఈ టిట్కోస్ సంబంధించి కూడా ఒకసారి క్లారిటీ ఇవ్వండి సార్. ఆశా గారు, ప్రభుత్వం వైపు నుంచి, కూటమి వైపు నుంచి బీజేపీ కానీ తెలుగుదేశం కానీ ఇచ్చినటువంటి క్లారిటీ ఏమిటి అని అంటే, ఏది రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుకు సంబంధించినటువంటి విషయం. పెంపేమి లేదు, మేము అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం అని. ఈ అడ్జస్ట్మెంట్ లో ఎక్కడా కూడా అదనంగా భారం పెరగకుండా తగ్గించాల్సిన చోట తగ్గించేటువంటి ప్రయత్నం గిన చేస్తే, ఖచ్చితంగా భారం పెరగదు అని గిన హామీ ఇవ్వగలిగితే అది ప్రజలకు ఇబ్బంది ఉండదు. ఎందుకు అని అంటే, వీళ్ళు ఎన్నికల సమయంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి చాలా స్పష్టంగా మేము అధికారంలోకి వస్తే ప్రజల మీద అదనంగా భారాలు వెయ్యము, మేము సంపద సృష్టించి సంక్షేమ పథకాలను కూడా ఇంతకన్నా బాగా అమలు చేస్తాము అని వాళ్ళు హామీ ఇచ్చారు. మరి అలాంటి హామీ ఇచ్చినప్పుడు ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంటి పన్ను, చెత్త పన్ను, కరెంటు ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, ఇలాగా పెద్ద బాదుడు అనేటువంటి విధంగా అన్ని వైసీపీ చేసింది ఇలాగా అనేటువంటి దాని మీదే కదా కూటమి ప్రచారం చేసింది. ఇప్పుడు వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలలు తిరక్క ముందే కరెంటు ఛార్జీలు పెంచారు. దానికి ఏం సమాధానం చెప్తున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఆ నిర్ణయాల వల్ల ఇప్పుడు పెరిగినాయి అని చెప్తున్నారు. భవిష్యత్తులో పెంచమని అయితే ఒక హామీ ఇచ్చారు, దానికి గ్యారంటీ ఉందో లేదో చెప్పలేదు. ఇప్పుడు ఈ ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి పెంపుదల, ఇది ఖచ్చితంగా ప్రజలకు భారం పడేటువంటి అంశమే. ఒక హామీ అయితే ఇవ్వాలి. అడ్జస్ట్మెంట్స్ మీన్స్ తగ్గించే చోట ఏదైనా ఉంటే తగ్గించండి, అంతే తప్ప పెంచాల్సినటువంటి అవసరం లేదు. పెంచితే మాత్రం ప్రజలకు భారం అవుతుంది. ఇది కూటమి ఇచ్చినటువంటి హామీకి భిన్నమైనటువంటిదే. ఈ విషయంలో ఏ రూపంలో చేసినా చిన్న చిన్నగా వీళ్ళు. కృష్ణాజ్ గారు, ఇప్పుడు ఒక చోట 2 రూపాయలు, ఒక చోట రూపాయిన్నర ఉందనుకోండి, 2 రూపాయల వరకు చేయడం ఎందుకు, రూపాయిన్నరకి అందరికి తీసుకొస్తే అయిపోతుంది కదా. అదే నేను తగ్గించడానికి అందరూ కోరుకుంటారు, ప్రజలందరూ కోరుకుంటారు. అదేమనంటే, ఒక చోట యాక్చువల్ రేట్ కి బుక్ వాల్యూకి ఉన్న డిఫరెన్స్ కి సంబంధించినటువంటి విషయంలో మేము పెంచాల్సి వస్తుంది అనేటువంటి దాని మీద అది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. పెంచటం అనేటువంటిది ఏ రూపంలో జరిగినా సరే అది భారంగా ఉండేదానికి అవకాశం ఉంటది. అది వీళ్ళు ఇచ్చినటువంటి హామీకి భిన్నంగా ప్రజలు ఫీల్ అయ్యేదానికి అవకాశం ఉంటది. ఇలాగ ఒకటికి ఒకటి ఎక్కడో ఒక చోట పెంపుదల అనేటువంటిది 6 నెలల తిరక్క ముందే మొదలైనటువంటి నేపథ్యం ఖచ్చితంగా కూటమికి ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి. రెండో అంశం ఏంటి అని అంటే, ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి అంశంలో పెట్టినటువంటి నిబంధనలు, వీటి మీద ఉన్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా మాట్లాడారు కూటమికి సంబంధించి. ఏదైనా సంక్షేమ పథకాలు అమలు చేసేటప్పుడు ఖచ్చితంగా నియమ నిబంధనలు ఉంటాయి, నిబంధనలు లేకుండా ఉండవు, ఖచ్చితంగా నిబంధనలు ఉంటాయి. ఇక్కడ ఒక అంశాన్ని గమనించండి, కూటమి ప్రభుత్వం ఏం నిబంధనలు పెట్టింది, వైసీపీ ఎలా ఇచ్చింది, ఇవన్నీ అంశాల కన్నా కూడా పేదలకు ఇచ్చేటువంటి 1 సెంటు, సెంటున్నర, 2 సెంట్లు, లేదంటే పల్లెటూరులో 3 సెంట్లు ఇస్తా ఉన్నారు. 3 సెంట్లు ఎక్కడ ఇవ్వటం లేదు. 3 సెంట్లు అంటారు కానీ అక్కడేమో స్థలాలు లేవు అనేటువంటి దాని మీద 2 సెంట్లు మించి ఇవ్వటం లేదు. ఇక్కడ ఇచ్చేటువంటి సెంటు, 2 సెంట్లకు సంబంధించినటువంటి స్థలాల విషయంలో ఇన్ని నిబంధనలు పెడతారు. అదే వ్యాపారవేత్తలు, బ్యాంకులకు సంబంధించినటువంటి కోట్లాది రూపాయలు, 100,000 కోట్ల రూపాయల డబ్బుల్ని మాఫీ చేసేస్తారు. మాఫీ చేసేసి అవన్నీ జనమే కట్టాలి. మళ్ళీ తర్వాత వాళ్ళు నిరర్ధకంగా వాళ్ళు ఎప్పటి నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలు, ఈ బకాయిలు కట్టలేనటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి విధంగా ఎన్నిసార్లు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఆ విధంగా బ్యాంకులకు సంబంధించినటువంటి రుణాలను రద్దు చేసింది. అది బీజేపీయే కాదు, కాంగ్రెసే కాదు, ఎవరైనా సరే వాళ్ళు. మరి అప్పుడంటే వ్యాపారవేత్తలకు సంబంధించినటువంటి విషయంలో, పెట్టుబడిదారులకు సంబంధించిన, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడిదారులు రండి, మీరు వస్తే కావలసినటువంటి భూములు ఇస్తాం, మీరు ఆ పరిశ్రమలు పెట్టండి. భూములు అవన్నీ కూడా ఎన్ని 100 ఎకరాలు
వేల ఎకరాలు అంటే ఒక్కొక్కళ్ళకి 100 ఎకరాలు ఇచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా ఆ ఆ భూముల్లో పరిశ్రమలు పెట్టలేదు అనుకోండి, వాటిని వెనక్కి తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుందా? ఒకవేళ పరిశ్రమల కోసం అని తీసుకొని ఇతర అవసరాలకు వినియోగించుకున్నటువంటి భూముల విషయంలో కూడా వీళ్ళు ఎక్కడైనా ప్రభుత్వాలకు సంబంధించినటువంటి విషయంలో వాటిని వెనక్కి తీసుకునేటువంటి విధంగా కఠినతరంగా వ్యవహరించేటువంటి ఉంటుందా? అది ఏమి ఉండదు. అంటే ఇక్కడ అధికారంలో ఉండేటువంటి వాళ్ళు ఆలోచన ఎవరి వైపు ఉంటుంది? పేదల వైపు ఉండాలి. మీరు గమనించడం 77 ఏళ్ళు దాటింది మనకు స్వతంత్రం వచ్చి. అప్పటి నుంచి ఏది గరీబీ హఠావో అని ఇందిరాగాంధీ ఇళ్ల స్థలాలు ఇవ్వటం దగ్గర నుంచి మొదలుపెట్టి ఇప్పుడు వరకు ఇళ్ల స్థలాలు ఇస్తూనే ఉంటారు కానీ పూర్తిగా ఒక శాచురేషన్ కాన్సెప్ట్ లో అసలు ఇంటి స్థలం లేని వాళ్ళు ఉండకుండా ఒకసారి అందరికి ఇళ్ల స్థలాలు ఇచ్చారనుకోండి, ఒకసారి ఆ సమస్య పరిష్కారం అయిపోతుంది కదా. ఆటోమేటిక్ గా లేదంటే ఇంటి స్థలం ఇవ్వటంతో పాటుగా ఇప్పుడు ఎన్టీ రామారావు వచ్చినప్పుడు మొట్టమొదటిసారి పక్కా ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. అది మంచి నిర్ణయం. ఆ తర్వాత అందరూ కూడా కొనసాగించారండి. ఇప్పుడు ఒక ఇంటి స్థలం ఇచ్చి ప్రభుత్వమే ఒక ఇంటి నిర్మాణం చేసింది అనుకోండి, ఆ ఇంట్లో ఉండండి. ఆ విధంగా పక్కా ఇంటి నిర్మాణం చేసిన తర్వాత ఇంకొక ఇల్లు అవసరం ఎందుకు వస్తుంది వాళ్ళకి? ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు పెట్టినటువంటి దాంట్లో కూడా ఇప్పుడు 2 ఏళ్లలో మీరు పూర్తి చేయాలి ఇంటి నిర్మాణము, మీకు ఇంటి స్థలం తీసుకున్న తర్వాత, లేదంటే మీరు దాన్ని రద్దు చేస్తామని. ఇప్పుడు ఈ 2 ఏళ్లలో మీ ఇచ్చినటువంటి ఇంటి స్థలంలో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ వాటా కింద 4 లక్షలు 5 లక్షలు డబ్బులు ఇస్తామని చెప్తున్నారు. ఓకే, ఎంత మేరకు ఇన్ టైంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకి ఆ విధమైనటువంటి డబ్బులు ఇవ్వగలుగుతున్నారు ఇంటి నిర్మాణానికి సంబంధించి? వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి నిధుల కొరత ఉంది, దానికి ఉన్నటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు అని అంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చాలా ఆర్భాటంగా ఇదే విషయాన్ని ఇళ్ల స్థలాలు ఇస్తాం, మేము జగన్ అన్న కాలనీలు కడతాం, 31 లక్షలు ఒకేసారి ఇచ్చినటువంటి ఏకైక గవర్నమెంట్ మాది అని చెప్పారు ఆనాడు అని ప్రకటించుకున్నారు. ఇప్పుడు ఆ 31 లక్షల ఇళ్ల స్థలాల దాంట్లోనే అతిపెద్ద కుంభకోణం ఉందండి జరిగినటువంటిది. ఇప్పుడు ఈ ప్రభుత్వము అంతకుముందు ప్రకటించింది, మేము అధికారంలోకి వస్తే దీని మీద విచారణ జరుగుతాం, 15,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. ఏ విధంగా అంటే ఈ భూములు ఎక్కడైతే గవర్నమెంట్ భూములు లేవో అక్కడ భూములకు సంబంధించి వైసీపీ వాళ్ళ భూముల్ని లేదంటే ఉన్నటువంటి భూములను కొనుగోలు చేసి ఒక 5 లక్షలు కొనుగోలు చేసి అసలు రేటుకి దాన్ని 10 లక్షలు 25 లక్షలకు పెంచి దాన్ని ప్రభుత్వమే తీసుకున్నట్టుగా చూపించి ఒక అతి పెద్ద కుంభకోణం చేశారు. ఇది ఒక అంశం. రెండవది ఏంటి అని అంటే ఇళ్ల నిర్మాణానికి అనువుగాని ప్రాంతాల్లో ఎక్కడో చెరువుల దగ్గర మునిగిపోయే చోట, ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా చోట్ల వర్షాలు వచ్చినప్పుడు జగనన్న కాలనీలు కనపడకుండా మునిగిపోయినటువంటి కూడా చూసాం. ఇవన్నీ అంటే నేను వైసీపీ గవర్నమెంట్ లో జరిగిన తప్పులు అని గురించే కాదు, ఏ గవర్నమెంట్ అయినా సరే దీని వల్ల ఎవరు నష్టపోతున్నటువంటి వాళ్ళు. ఇప్పుడు 31 లక్షల మంది ఎవరైతే తీసుకున్నారో ఆ కుటుంబాల్లో భార్యాభర్తకు సంబంధించినటువంటి మహిళలకే ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళల్లో ఎవరైనా ఉంటే ఇప్పుడు అది మునిగిపోయేది ఎక్కడో ఉంది, లేకపోతే పక్కన ఒక 10 కిలోమీటర్ల అవతల ఎక్కడో ఇచ్చారు. ఇప్పుడు పేదలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆశా గారు ఒక అంశాన్ని గమనించారు. ఆ సెంటున్నర 2 సెంట్లకు ఆధారపడేటువంటి వాళ్ళు రోజువారీ పని చేసుకుంటే మాత్రమే బతకగలిగేటువంటి ఆర్థిక స్తోమత కలిగిన వాళ్ళు. వీళ్ళకి ఎక్కడో నువ్వు 10 కిలోమీటర్ల దగ్గర ఎక్కడో నువ్వు ఇంటి స్థలం ఇస్తే అక్కడ ఇల్లు వేసుకుంటే వీడు పని ఎక్కడ ఉంది, అవకాశం ఎక్కడ ఉంది? నువ్వు ఎల్లో ఊరు బయట పెట్టుకునే జగనన్న కాలనీలు మేము కట్టిస్తామని అక్కడికి పోయి ప్రభుత్వం వెసులుబాట్లు కల్పించింది. గతంలో ఒకవేళ ఈ విధంగా అనువు కాని ప్రాంతాలు ఏదైతే ఇచ్చున్నారో వారు కట్టుకోవడానికి లేకుండా ఉన్నటువంటి వారికి స్థలాలు మార్చిస్తామని చెప్పైతే చెప్పారు ఈ గవర్నమెంట్. అంటే నేను తెచ్చినటువంటి జీవోలు ఏదో సరి చేస్తామని అంటున్నారు. అది ఆ సరి చేసే